నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కలెక్టర్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం 2023 సంవత్సరంలో జిల్లా ప్రగతి పథంలో నడిచిందని వెల్లడి మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ 31 తేదీన అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ సమయం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ నగరంలో న్యూ ఇయర్ వేడుకలకు పోలీసుల ఆంక్షలు సెక్షన్ 30 అమలులో ఉందని వెల్లడి రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక రోడ్ల మీద చెత్త వేయవద్దని కోరిన వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంతో ప్రత్యేక బృందాలతో ఇంటి వద్దే చెత్త సేకరణ చేస్తున్నామని స్పష్టం నిన్న ప్రధాని మోదీ అయోధ్యలో పర్యటించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఉజ్వల యోజన పథకం లబ్ధిదారుని ఇంటికి మోదీ వెళ్లారు ఈ సందర్భంగా ఆ గృహిణి మీరా అందించిన టీ సేవించి కాసేపు వారితో ముచ్చటించారు టీ తాగుతూ చర్చించిన సమయంలో ప్రభుత్వ పథకాలు ఒక కుటుంబ జీవితాన్ని ఎలా సులభతరం చేశాయో తెలుసుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింది అని మోదీ ట్వీట్ చేశారు मेरा मालूम है ऐसा है कि हमने देश में 10 करोड़ घरों में जी ये गैस का सिलेंडर दिया जी और आपका नंबर लग गया 10 करोड़ का जी तो इसलिए मैंने सोचा जिसको 10 करोड़ मिला है मैं उसके घर जाऊंगा तो बोले भाई अयोध्या में ही मिला है जी मैंने कहा चलो भाई मेरा के घर चले आए हाँ। चलिए अच्छा हुआ आप मेरे घर पधार तो क्या पकाती हो इस पर अभी तो आज दाल चावल सब्जी पकाए हैं आपके लिए चाय बनाए हैं चाय बनाए जी। तो पिलाओ ना फिर बड़ी दूध वाली चाय है जी तो दूध यहाँ का मिल जाता है आप जी लोगों को? पैकेट वाला मंगवाते हैं हाँ। న్యూ ఇయర్ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి ముఖ్యంగా యువత డిసెంబర్ 31 రాత్రిని జోష్గా జరుపుకోవాలని ఇప్పటికే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు మరి కొందరైతే కోవిడ్ నేపథ్యంలో ఇంట్లోనే బంధుమిత్రుల మధ్య జరుపుకునేందుకు సిద్ధమయ్యారు ఈ తరుణంలో న్యూ ఇయర్ జోష్కు బ్రేక్ వేసింది పోలీస్ శాఖ నూతన సంవత్సర వేడుకలను నిర్వహించకూడదని ఏపీ పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా విజయవాడ నగరంలో సెక్షన్ 30 అమలులో ఉంటుందని తెలిపింది డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు వెల్లడించింది ఈ సమయంలో కేక్ కటింగ్లు చేస్తూ కేరింతలు కొడుతూ బైక్ రైడింగ్లు చేస్తూ రోడ్లపై గుంపులుగా తిరిగితే వారిపై కేసులు పెడతామని హెచ్చరించింది 31వ తేదీ రాత్రి రోడ్లపైకి వచ్చి అల్లరి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రతి చోట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని ఆయన వెల్లడించారు అలాగే జనవరి 1న ఎంజీ రోడ్ బందర్ రోడ్ ఫ్లైఓవర్పై కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని విజయవాడ నగర సిపి కాంతిరాణా టాటా స్పష్టం చేశారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా విజయవాడ నగర ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు మనం 31st నైట్ సందర్భంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతాము సో దానిలో భాగంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి రేపు పొద్దున్న దయచేసి అందరూ కూడా వాటిని గమనించవలసిందిగా కోరుతున్నాను ఫస్ట్ ఏంటంటే మన సిటీలో ఆల్రెడీ సెక్షన్ 30 అండ్ పోలీస్ యాక్ట్ అండ్ సెక్షన్ 144 సిఆర్పిసి ఉన్నాయి దీని ప్రకారం ఏంటంటే ఎక్కడ కూడా వితౌట్ పోలీస్ పర్మిషన్ మోర్ దెన్ 5 పీపుల్ ఎక్కడ చోట గుమ్ముకూడకూడదు ఇది నా ఫస్ట్ తర్వాత మీ అందరికీ తెలుసు ఈ కరోనా కొత్త వేరియంట్ కూడా వస్తుంది సో అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను తర్వాత ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ ఎస్పెషల్లీ ఎంజీ రోడ్లో అయితే ట్రాఫిక్ కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేయబడుతుంది ఎవ్రీ ఇయర్ చేసినట్టే మనం చేస్తాము అదేవిధంగా బీఆర్టీఎస్ రోడ్ కూడా తర్వాత ఫ్లైఓవర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయబడతాయి ఎస్పెషలీ బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న 2 ఫ్లైఓవర్స్ దుర్గా ఫ్లైఓవర్ తర్వాత సివిఆర్ ఫ్లైఓవర్ మీద కూడా మనం ఎటువంటి ట్రాఫిక్ కూడా మనం అలో చేయము తర్వాత ఈ స్టార్ హోటల్స్ కానివ్వండి క్లబ్స్ రెస్టారెంట్స్లో ఈ ఫంక్షన్స్ పెట్టే వాళ్ళు ముందుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి లిక్కర్ తీసుకోవాలి అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా తీసుకోవాలి అంటే అప్పటికప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు తర్వాత ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ పాటిస్తూ సోషల్ డిస్టెన్సింగ్ పెట్టుకొని
వాళ్ళ కెపాసిటీలో 60 to 70% వరకే వాళ్ళు పెట్టుకోవాలి. అంటే ఓవర్ క్రౌడింగ్ అనేది చేయకూడదు. కొత్త ఏడాది వేడుకలకు అంతా సిద్ధమవుతున్నారు. రాత్రి 12 గంటలకు కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు అంతా ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే వేడుకలకు హోటల్స్, పబ్బులు, బార్లు సిద్ధమయ్యాయి. ఇక డిసెంబర్ 31 అంటేనే మందుబాబులకు పండుగ. మందేస్తూ చిందేస్తూ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాపుల పని వేళలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 31వ తేదీతో పాటు జనవరి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా వైన్స్ కొన్ని చోట్ల రాత్రి 10 గంటల వరకు, మరికొన్ని చోట్ల 11 గంటల వరకు ఓపెన్ ఉండగా న్యూ ఇయర్ నేపథ్యంలో గంటపాటు ఓపెన్ ఉంచుకునేలా అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలను మరింత రెట్టింపు చేసేలా మరో శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో నటించే అన్ని ఈవెంట్స్లలో ఈ 2 రోజుల పాటు రాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ఇది కేవలం ఈవెంట్స్ నిర్వహించే ప్రదేశం లోపల మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం పట్ల మందుబాబులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎన్నికల్లో ఓటర్ల పూర్తిస్థాయి భాగస్వామ్యం ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు మూలమని, ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకునేందుకు వీలుగా కొత్త సంవత్సరంలో నో యువర్ పోలింగ్ స్టేషన్, నో యువర్ ఓట్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. కొత్త సంవత్సరం 2024కు ఆహ్వానం పలుకుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ ఢిల్లీరావు మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమల్లో ఎన్టీఆర్ జిల్లా 2023లో ప్రగతి పదంలో పయనించిందని, 2024లోనూ ఇదే విధంగా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవానికి సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024 సవాళ్లతో కూడుకున్న కార్యక్రమాలు అయినప్పటికీ ప్రభుత్వ మార్గనిర్దేశనం, అధికార యంత్రాంగం సమన్వయంతో మెరుగైన పనితీరు కనబరిచినట్లు వివరించారు. కొత్త సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయని, అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఓటర్ హెల్ప్ లైన్ ప్లాట్ఫామ్ వంటి వాటిపైన అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. 2024లో మీడియా మిత్రులందరికీ శుభం జరగాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని కలెక్టర్ ఢిల్లీరావు ఆకాంక్షించారు. డబ్బులు సరిపోకపోయినప్పుడు వాళ్ళకి అడిషనల్గా మనకు కావాలి, వాళ్ళకి ఉంటుంది కదా ట్రైబల్ వెల్ఫేర్ ట్రైకార్ కింద, అది ఇచ్చాక వాళ్ళు కట్టుకున్నారు అనుకున్నటువంటి దట్స్ వెరీ గుడ్. మంచి చాలా ఒక ఇద్దరు ముగ్గురు కలెక్టర్స్ నుండి దాన్ని అలా ఉండిపోయింది. మనం ఆ 25 మందికి సంబంధించినటువంటి ట్రైబల్స్ది చాలా చాలా పేదరికంగా ఉంటారు. అది ఆ ఇష్యూ రిజాల్వ్ అయింది. దట్స్ వెరీ గుడ్. చిన్నదైనా దట్స్ గుడ్. ద ఛాలెంజింగ్ ఈజ్ హౌస్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. And elections, SSR is also one challenging task. SSR lo especially shifted electors is a very challenging task. Not dead electors, not duplicate electors. So shifted electors అనేటువంటి కొంచెం ఛాలెంజింగ్ టాస్క్ అనిపిస్తుంది. అది ఎలా అంటే వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. అది ఫైనలైజ్ చేయడం అనేది ప్రతి కేసు కొంచెం క్రిటికలే అంటూ ఉంటాయి. కానీ వాళ్ళు ఏమంటారంటే నాకు ఇక్కడ కావాలంటారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటుంది, ఇక్కడ ఉంటారు, నాకు ఇక్కడే కావాలంటారు అంతే. అంటే యాజ్ పర్ సెక్షన్ 17 ఆఫ్ ఆర్పీ యాక్ట్ ప్రకారంగా అయితే ఎవరికైనా ఒక దగ్గరే ఉండాలి, ఇంక 2 దగ్గర ఉండకూడదు, అది నేరం. సెక్షన్ 20 ఆఫ్ ది ఆర్పీ యాక్ట్ ప్రకారంగా రాత్రి ఎక్కడ పడుకుంటాడో, ఎక్కడైతే వంట చేసుకొని పడుకుంటాడో అక్కడే ఉండాలి, అది రెండోది. ఎక్సెప్షన్స్ కొన్ని ఉంటాయి. ఎక్సెప్షన్స్ అయినటువంటి ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్, స్పెషల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెక్షన్ 20 ఎక్సెప్షన్స్ అంటారు. అంటే వాళ్ళ రాత్రి అక్కడ ఇల్లు లేకపోయినప్పటికీ కూడా బై వర్చ్యూ ఆఫ్ దట్ వాళ్ళకు ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నా ఓటు, ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నాను కదా, నా ఓటు నా సొంత గ్రామంలో పెడతానంటే అవ్వదు. ఎందుకంటే నేను రాత్రి
6 months, ఈ 6 monthsలో లాస్ట్ 6 monthsలో నేను ఎక్కడ అనేటువంటిది ఉంటున్నాను అన్నదే ఇంపార్టెంట్. కార్యక్రమంలో డిఐపిఆర్ఓ యు సురేంద్రనాథ్, డిపిఆర్ఓ ఎస్వి మోహన్ రావు, డివిజనల్ పిఆర్ఓ కె రవి, పిఆర్ఓ వివి ప్రసాద్, ఐ&పిఆర్ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జగన్మోహన్ రెడ్డి మోసపు హామీలపై ముద్రించిన బుక్లెట్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ అధికారంలోకి రాగానే మద్య నిషేధం చేయకపోగా మద్యాన్ని తన కనుసన్నల్లోనే విక్రయాలు చేయిస్తున్నారని, వాటి వల్ల 5 ఏళ్ల కాలంలో 5 లక్షల మంది మద్యం తాగి మృతి చెందారని ఆరోపించారు. శాంతి భద్రతలను కాపాడతాని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి పాలనలో 37,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని తెలియజేశారు. నాయకులు చెన్నుపాటి గాంధీ, ముమ్మనేని ప్రసాద్, దేవినేని అపర్ణ, పొట్లూరి సాయిబాబు, ఎస్ ఫిరోజ్, రత్నం రమేష్, నందిపాటి దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. 5-7 డివిజన్లకు చెందిన ఇద్దరికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. జగన్మోహన్ రెడ్డి గారి 2019 సంవత్సరం జరిగే ఎన్నికల కోసం ఆయన విన్యాసాలు, ఆయన ఓవర్ యాక్షను, ఆయన చెప్పిన అబద్ధాలు, ఆయన చేష్టలు ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో, ఇంకా 2-3 నెలల్లో 5 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ 5 సంవత్సరాల్లో పచ్చి మోసకారి జగన్మోహన్ రెడ్డి గారని నిరూపించబడింది. ఏ విధంగా ఆయన జీవన విధానంలో మొత్తం అబద్ధాల పుట్టే, ఆయన ప్రవర్తన అబద్ధం, ఆయన గురించి ఆయన చెప్పుకునే విషయం ప్రతి ఒక్కటి కూడా అబద్ధం తప్ప ఏది నిజం చెప్పే అలవాటు లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 2019 ఎలక్షన్ల ముందు పాదయాత్ర చేశారు. అనేకమైన అబద్ధాలు చెప్పుకుంటూ లబ్ధి పొందాడు ఆయన. గతంలో ఒక్క ఎన్టీఆర్ గారికి తప్ప ఎవరికి రాని మెజార్టీతో ఆయన విజయం సాధించాడు. అంటే అబద్ధాలతో కూడా ఇంత విజయం సాధించవచ్చని చెప్పి ఆయన నిరూపించాడు. అదే అబద్ధాలు కొనసాగిస్తూ ఇప్పుడు కూడా మరలా 2024 ఎన్నికల్లో అదేవిధంగా అబద్ధాలు ఆడి ఆ రోజు నమ్మిన ప్రజలు ఇప్పుడు ఎందుకు నమ్మరు, నేను ఏది చెబితే అది నమ్ముతారు అని ఒక గాలి మేళ కట్టకుండా ముందుకు వెళ్తా ఉన్నాడు. దానిలో ప్రత్యేకంగా నవరత్నాలు చూసుకున్నా, అదేవిధంగా ఆయన మేనిఫెస్టో చూసుకున్నా, ఆయన పాదయాత్రలు ఇచ్చిన హామీలు చూసుకున్నా, వీటన్నిటిలో కూడా సుమారు ఆ మూడిట్లో కలిపి 730 హామీలు ఇచ్చారు. దాంట్లో ఒక 10% మాత్రమే చేసి ఉండొచ్చు, మిగతా 90% ఆయన అమలు చేయలేకపోయారు. ప్రజలు రోడ్లపై చెత్త వేయొద్దని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా ప్రత్యేక బృందాలతో ప్రజల ఇంటి వద్ద నుంచి చెత్త సేకరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ను సందర్శించి స్థానికంగా పరిస్థితిపై అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిత్యం వస్తున్న చెత్తను సమ్మె కారణంగా ఎంతమంది విధులకు హాజరవుతున్నారని దాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి నిత్యం చెత్త సేకరించే వాహనాలు వస్తాయని, నగరవాసులు వారి చెత్త, వ్యర్థ పదార్థాలను సంబంధిత వాహనాల్లో మాత్రమే వేయాలని సూచించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మనం నైట్ శానిటేషన్ ఈ వర్కర్ స్ట్రైక్ వల్ల కొంచెం ఇప్పుడు చాలా ఎక్కువ మంది పెట్టి మనం నైట్ శానిటేషన్ మనం పెడుతున్నాం. మోస్ట్లీ మషిన్స్తో, అంటే జేసీబీ నుంచి ఆ టిప్పర్లో చెత్త వేసుకొని అదే మన ట్రాన్స్ఫర్ స్టేషన్కి మనం పంపిస్తున్నాము. దయచేసి పబ్లిక్కి ఒకటి రిక్వెస్ట్ అండి, మన క్లీన్ ఆంధ్రప్రదేశ్ వెహికల్స్ అంటే క్లాబ్ వెహికల్స్ ఇంటికి చెత్త తీసుకోవడానికి వెహికల్స్ ఫుల్గా నడుస్తున్నాయి. దీనికి స్ట్రైక్కి అటువంటి సంబంధం లేవు. ప్రతిరోజు మీ ఇంటి దగ్గర వాళ్ళు వస్తారు. దయచేసి ఒకవేళ ప్రాబ్లం ఉంటే, అంటే ఒకవేళ రాకపోతే, వర్కర్ రాకపోతే మీరు చెత్త దయచేసి బయట మీరు వేయకూడదు. పబ్లిక్ ప్లేస్లో లిటరింగ్ చేయకూడదు. ఇంకొకటి, మీ ఇంటికి శానిటరీ వర్కర్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఈ చెత్త ఇవ్వండి. దయచేసి ప్రతి ఒక్కరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సహాయం చేయాలి. నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ. సార్, ఇప్పుడు ఈ నైట్ షెల్టర్ ఎట్లా సార్? ఇప్పుడు అంటే స్కాంట్ ఉంటాయా, లేకపోతే నైట్ కూడా చేపిస్తున్నారు కదా? నైట్ కూడా మనం ఇప్పుడు చేపిస్తున్నాము. నైట్ కి ఒక 20 టిప్పర్స్ మనం ఈ రోజు ఎక్స్ట్రా పెట్టాము. ఇప్పటి వరకు ఒక 6 జేసీబీస్ మనం పెట్టాము. అంటే వర్కర్ దొరక మనం జేసీబీతోనే, మాన్యువల్ కాకుండా మషిన్ తోనే మనం పికప్ చేస్తున్నాము. ఇది కాకుండా ఒక 8 ట్రాక్టర్స్ ఎక్స్ట్రా ఈ రోజు పంపించాము. సో నైట్ లోనే మనం
ఒక 700 మెట్రిక్ టన్స్ మనకి ఈ రోజు ఒక టార్గెట్ ఉంది. మహిళా సాధికారతను సామాజిక బాధ్యతగా భావించాలని పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ ఎల్లారావు తెలిపారు. శనివారం తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో పీపుల్స్ క్రెడిట్ సొసైటీ 10వ వార్షికోత్సవం నిర్వహించారు. చైర్మన్ ఎల్లారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపారులు మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. 225 కోట్ల టర్నోవర్తో 20 బ్రాంచ్లు సేవలు అందిస్తున్నాయని చెప్పారు. కెనరా బ్యాంక్ మాజీ డైరెక్టర్ జీవి సాంబశివరావు, సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ చుక్కుపల్లి అరుణ్ కుమార్, కోశాధికారి జోష్న పాల్గొన్నారు. మన పీమ్యాక్స్ 10 వసంతాలు పూర్తి చేసుకుంది అన్న విషయం సంతోషాన్ని, అప్పుడే 10 ఏళ్ళు అయిపోయా అన్న ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఆనందాలు, ఎన్నో బాధలు ఉన్నాయి. అయినా ఈ ప్రయాణం ఆగలేదు, భవిష్యత్తులో కూడా ఆగదు. మనం ఈ పీమ్యాక్స్ని కొన్ని ఆశయాలతో ప్రారంభించాం. మొదటిది థ్రిఫ్ట్, సభ్యులకి పొదుపు. ఈ రోజున మనం 20 బ్రాంచీల్లో 63,000 మంది సభ్యుల ద్వారా 128 కోట్ల రూపాయలని పొదుపు చేయించగలిగాం. రెండవది సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, సామాజిక ఆర్థిక అభివృద్ధి. మనం పేద బడుగు వర్గాల ప్రజలకు 105 కోట్ల రూపాయలు రుణాలుగా ఇచ్చాం. తద్వారా వారి సామాజిక ఆర్థిక అభివృద్ధికి, వారి ఆర్థిక స్థిరత్వానికి ఈ సొసైటీ ద్వారా దోహదం చేస్తున్నాం. మూడవది ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. దీనికోసం మనం సుమారుగా 25,000 మంది మహిళలకు 50 కోట్ల రూపాయల రుణాలుగా ఇచ్చాం. కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడం వల్ల మహిళలు వారి వారి కుటుంబాల్లో ప్రాముఖ్యతను, సమాజంలో గౌరవాన్ని పొందగలుగుతారు. సర్వమత సామరస్యంతో సెమీ క్రిస్మస్ మొదలుకొని నూతన సంవత్సరం సంక్రాంతి వరకు వేలంగిని మాతా యువజన సేవా సంఘం ప్రెసిడెంట్ లకమాల రామారావు అండ్ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పలువురు అతిథులు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలందరూ శాంతి సమాధానాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. వన్ టౌన్ చిట్టినగర్ మసీద్ ఎదురు సెంటర్లో వేలంగిని మాతా యువజన సేవా సంఘం అధ్యక్షులు లకమాల రామారావు యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ, 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, దాడి జయప్రకాష్, కెనరీ, బెజ్జం రాజాజీ, బాలయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా చిట్టినగర్ సెంటర్లో రామారావు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వేలంగిని మాతా యువజన సేవా సంఘం తరపున పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారని చెప్పారు. సెమీ క్రిస్మస్ మొదలుకొని నూతన సంవత్సరం సంక్రాంతి వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు పుస్తకాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు, అనేక సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమాలకు స్థానిక ప్రజలందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలందరూ శాంతి సమాధానాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. సర్వమత సామరస్యంతో సీఎం జగన్ చెప్పినట్లుగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఒక పండుగలాగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం సంతోషదాయకమన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రముఖంగా చిట్టినగర్ జంక్షన్ నా 49వ డివిజన్లో వేలంగిని మాత యూత్ ఆధ్వర్యంలో లకమాల రామారావు గారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా కలిసి 24వ తారీఖు నుంచి క్రిస్మస్ దగ్గర నుంచి న్యూ ఇయర్ వరకు కూడా
ఈ సెంటర్లో ప్రతి సంవత్సరం ఇప్పటికి 19 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా పిల్లల్ని ప్రోత్సహిస్తూ అలాగే ప్రతి ఒక్క మహిళలకి పేద మహిళలకి చీరలు పంచుతూ అన్నదానం చేస్తూ దీన్నిటికీ కూడా చాలా చక్కగా రామారావు గారు చేయటం అభినందనీయం. దట్టు నా డివిజన్లో ఉండటం కూడా వారిని అభినందిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి మన సత్యనారాయణ గారు కానివ్వండి, అలాంటి పెద్దలు ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. అలాగే మోహన్ గారు కానివ్వండి, లకమాల రామారావు గారి ఫ్రెండ్స్ కానివ్వండి, అందరూ కూడా ముందుకొచ్చి అంటే సర్వమత సామరస్యం దిశగా ఇక్కడ అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. కులం లేదు, మతం లేదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కులమతాలకి అతీతంగా రామారావు గారు చేయటం అనేది అభినందనీయం. రాబోయే కాలంలో ఇంకొక నెక్స్ట్ రేపు ఒక్కరోజే ఉంది, నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ వెలంగిని మాతా యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో చిట్టినగర్లో మసీద్ ఎదురుగా సందులో కార్యక్రమం గత 16 సంవత్సరాల నుంచి సెమీ క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి వరకు 15 రోజుల వరకు అంగరంగ వైభవంగా పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కేక్ కటింగు, అన్నదాన కార్యక్రమం, పిల్లలకు పుస్తకాలు, ముగ్గుల పోటీలు, సంస్కృతి కార్యక్రమాలు అనేక చేస్తూ ఉంటారు. లకమాల రామారావు యూత్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి 50 మంది ప్రజలు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వీళ్ళు ఈ ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. పండుగ అంటేనే పెద్ద సంబరం. ఇటువంటి పండుగని లకమాల రామారావు మా సోదరుడు గత 19 సంవత్సరాలుగా నిరాఘాటంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వెలంగిని మాత సేవా సంఘం అని చెప్పి ఒక సంఘాన్ని స్థాపించి ప్రతి సంవత్సరం కూడా ఈ సంబరాన్ని పేదవాళ్లతో వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడం కోసం, వాళ్ళ సహాయం చేయడం కోసం అతను పడేటువంటి తపన ఆరాటం ఏదైతే ఉందో అది మేము ఎంతో కూడా సంతోషిస్తున్నాం. అందులో మేము కూడా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలుగా మేము కూడా భాగస్వామి అయినందుకు చాలా ఆనందిస్తూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి చిన్నపిల్లలకి పుస్తకాలు, అదేవిధంగా వాళ్ళకి గేమ్స్ నిర్వహించి వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రైజులు, వృద్ధులకి చీరల పంపిణీ వంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ శుభతరుణంలో ఇక్కడ క్రిస్మస్ సంబరాలు కూడా ఆ యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 25 సంవత్సరాల నుంచి మన క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాము. అది మన కరోనా కారణంగా ఒక 4 సంవత్సరాలు చేయలేకపోయాము. ఒక 4 సంవత్సరాలు కరోనా కారణంగా చేయలేకపోయాము. 19వ సంవత్సరం ఇది మాకు. మా యూత్ వారు నాకు ఫుల్ సహకరించడం వల్ల ఈ కార్యక్రమం చేస్తున్నాము. దానికి తోడు మన చింతలపూడి సత్యనారాయణ గారు సహకారాలు మాకు ఎల్లవేళ ఉండాలని మేము ఈ కార్యక్రమాలు ఇంకా బాగా వైభవంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో చీరలకి, పిల్లలకి ఆటల పోటీలు పెట్టాము, లేడీస్ ముగ్గులు పోటీలు పెట్టాము. ఈ అన్నదాన కార్యక్రమం 7వ తారీఖు ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్గా మన చింతలపూడి సత్యనారాయణ గారిని, మా డివిజన్ కార్పొరేటర్ గారిని, మన బెజ్జు రాజాజీ గారిని, అందరినీ, మన బాలయ్య గారిని అందరినీ ఆహ్వానించి వాళ్ళ చేతుల మీదుగా చీరల పంపిణీ, మన పిల్లలకు ఆటల పోటీలకు ప్రైజులు ఇవ్వడానికి. యూపీలోని కాన్పూర్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఎముకలు కొరుక్కు తినే చలి నుంచి బయటపడేందుకు నిరాశ్రయుడైన ఓ వృద్ధుడు శ్మశానాన్ని ఆశ్రయించాడు. భైరవ్ ఘట్కా పిలిచే ఈ ప్రాంతంలో శవాలు దహనమవుతున్న చోటే పడుకుని చలి కాచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఆ వృద్ధుడి దుస్థితిపై నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రన్నింగ్ బైక్ పై ఓ యువతి రెచ్చిపోయింది. యువకుడు బైక్ నడుపుతుండగా వెనకాల రివర్స్లో కూర్చొని స్టంట్స్ చేసింది. అటుగా వెళ్లే ప్రయాణికులకు చేయి ఊపుతూ ఫ్లయింగ్ కిస్లు ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు కలికాలమంటూ ముక్కున వేలేసుకున్నారు. ఈమె చేష్టలను వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. వైరల్ అవడం కోసం ఇలాంటి పిచ్చి పని చేసిన యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. बावला हूँ मैं बावला, बावला हूँ मैं बावला, बावला
बावला हूँ मैं बावला बावला हूँ मैं बावला ओ झांझर वाली ओ झूमर वाली। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కలెక్టర్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం. 2023 సంవత్సరంలో జిల్లా ప్రగతి పథంలో నడిచిందని వెల్లడి. మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్. 31 తేదీన అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ సమయం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ. నగరంలో న్యూ ఇయర్ వేడుకలకు పోలీసుల ఆంక్షలు. సెక్షన్ 30 అమలులో ఉందని వెల్లడి. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. రోడ్ల మీద చెత్త వేయవద్దని కోరిన వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంతో ప్రత్యేక బృందాలతో ఇంటి వద్దే చెత్త సేకరణ చేస్తున్నామని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.